అందరికీ వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ వందనములు. దేవుడు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే ఈ క్లిప్పింగ్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఈ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనము నుంచి హృదయమును స్థిరపరచుకోవాలి అనే అంశం గురించి మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారలారా, హృదయమును క్రైస్తవుడిగా మనం ఎందుకు స్థిరపరచుకోవాలి అంటే, దేవుడు నివాసం ఉండే ప్రదేశము మానవ హృదయం. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో, నీ దేహము దేవుని ఆలయమనియు మీలో నివసించుచున్నటువంటి ఆత్మకు నిలయమనియు మీరు ఎరుగరా అని వాక్యం చెబుతుంది. కనుక హృదయము దేవుడు నివసించే ఆ ప్రదేశం కనుక, అందువలన మన హృదయములో దేవునికి స్థానం ఉండాలి. కనుక హృదయాన్ని స్థిరపరచుకోవలసినటువంటి విషయాల గురించి కొన్నిటిని విందాం. మొట్టమొదట హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 9వ వచనములో మాట చదువుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని ముందుకు వెళదాం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వానికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. అంటే హృదయాన్ని స్థిరపరచుకోవడానికి మనం మొట్టమొదట చేయవలసినటువంటి పనులు ఏంటంటే, స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. క్రైస్తవుడిగా స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి లేకపోతే నీ హృదయము చంచల మనస్తత్వం కలిగి ఉంటుంది. క్రైస్తవులైనటువంటి వారు ఎప్పటికీ కూడా వారి విశ్వాసంలో కానీ వారి కలిగి ఉన్నటువంటి మంచి ఆలోచనలో కానీ ఎలాంటి మార్పు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు చాలా విశ్వాసంగా ఉంటారు, వారు అంగీకరించినటువంటి మొదటి దినాల్లో. తర్వాత అంతకంతకు వారు ఏమవుతూ ఉంటారంటే చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం చెబుతుంది. కనుక మరి మనము హృదయాన్ని స్థిరపరచుకోవడానికి మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, స్థిరమైనటువంటి విశ్వాసం అనేది చాలా అవసరం. స్థిరమైన విశ్వాసం లేకుండా నీవెప్పటికీ కూడా క్రీస్తు యేసునకు నమ్మకమైనటువంటి పనివాడిగా ఉండలేవు. రెండవ సంగతి, హృదయాన్ని స్థిరపరచుకోవడానికి మనం కలిగి ఉండవలసిన సంగతి ఏంటంటే, స్థిరమైనటువంటి సంఘంలో ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, స్థిరమైనటువంటి సంఘం ఏంటండి అని అంటే, మనం ఈ లోకంలో అనేక సంఘములను మనం చూస్తూ ఉన్నాం. ఆయా సంఘాలు మనుషులను పేర్లను ధరించి వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘములో ఎవరికి నచ్చినట్లుగా వారు తమ యొక్క స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రభువు స్థాపించినటువంటి స్థిరమైనటువంటి సంఘములో లేకుండా మరి మనము మనుషులు కట్టినటువంటి సంఘాల్లో ఉన్నప్పుడు మన హృదయము స్థిరత్వము కలిగి ఉండదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో పేతురుతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని చెప్తూ ఉన్నాడు. కాబట్టి హృదయం స్థిరముగా ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు స్థిరమైనటువంటి సంఘములో నివాసం స్థిరముగా జీవించాలి. ఒకవేళ స్థిరమైన సంఘంలో లేకపోతే అది మరి హృదయాన్ని స్థిరపరచుకున్నట్టుగా ఉండదు. కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 18వ వచనములో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అని చెప్పబడుతుంది. అంటే దాని అర్థము ప్రభు శిరస్సుగా ఉన్నటువంటి సంఘములో నీవు ఉన్నప్పుడు నీవు హృదయమును స్థిరముగా ఉంచుకోగలవు. తర్వాత 3వది క్రైస్తవుడు స్థిరమైన బోధలో ఉండాలి. స్థిరమైన బోధలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి బోధలు, అనేక రకాలైనటువంటి విధానాలు, అనేక రకాలైనటువంటి వివిధ అభిప్రాయాలతోటి నేటి కాలంలో బోధలు ప్రచురించబడుతున్నాయి. అయితే వాక్యం చెప్తున్నది ఏంటంటే మనమందరము కూడా అపోస్తులుల బోధ ప్రకారమే బోధించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో వాక్యం చెప్తుంది, వీరు అపోస్తులుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అని వాక్యం చెప్తుంది. కనుక మనము స్థిరమైనటువంటి బోధలో లేకుండా మనము హృదయాన్ని స్థిరపరచుకొనలేము. ఏదైతే నువ్వు స్థిరమైనటువంటి బోధని నమ్మావో ఆ బోధను నమ్మి అందులో ఉన్నప్పుడు నీ హృదయం స్థిరంగా ఉంటుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గలతీయులను ఉద్దేశించి అదే చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నేను ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త వేరొకరైనా ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును అన్నాడు. అలాగనే మీరు అంగీకరించిన అది మీరు కూడా శాపగ్రస్తులు అవుతారు అని చెప్పాడు. కాబట్టి ఏ బోధ అయితే బోధించబడిందో ఆ బోధను మనం అనుసరించాలి, అదే బోధలో స్థిరముగా ఉండాలి. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 9వ వచనములో ఎవరైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల అట్టి వాణిని మీ ఇంట చేర్చుకునవద్దు, అట్టి వాణితో శుభమని చెప్పవద్దని వాక్యం చెప్తుంది. కనుక స్థిరమైనటువంటి బోధలో ఉన్నటువంటి వారు హృదయాన్ని స్థిరపరచుకోగలరు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారులారా, 4వ సంగతి, నానా విధములైనటువంటి అన్య బోధల వైపు తిరిగిపోకూడదు. చూడండి, కొంతమంది కొంతకాలం ఒక సంఘానికి వెళుతూ ఉంటారు, మరలా కొంతకాలం ఇంకొక సంఘానికి వెళ్తుంటారు, కొంతకాలం పూర్తిగా మానేస్తూ ఉంటారు. అలా మానేయడము, ఇష్టానుసారంగా వెళ్ళాలన్నప్పుడు వెళ్ళడం అనేది అది ఏంటంటే అన్యజనులకు ఉండే మనస్తత్వం లాంటిది. నువ్వు ఒక క్రైస్తవునిగా అన్యుల యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి నానా విధములైనటువంటి బోధల వైపు తిరగకుండా ఉండాలని వాక్యం చెప్తుంది. హెబ్రీలోకి రాసిన పత్రిక మనం చదివాం 13వ అధ్యాయం 9వ వచనములో, మీరు నానా విధములైన బోధల వైపు త్రిప్పబడకండి, భోజనమును బట్టి కాక హృదయమును వాక్యమును బట్టియే భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరుచుకునుట మంచిది అని చెప్పడం జరిగింది. అలాగే రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో కూడా నానా విధములైనటువంటి బోధల వైపు త్రిప్పబడకూడదు అని చెప్పి అక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన 15వ అధ్యాయం 14వ వచనం, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను రూఢిగా నమ్ముచున్నాను. కనుక నానా విధములైనటువంటి బోధల వైపు త్రిప్పబడకూడదు. ఒకే బోధ మనకు బోధించబడింది, ఆజ్ఞాపించబడింది. అన్య విధములైనటువంటి ఆచారములు, ఆ పద్ధతుల వైపు త్రిప్పబడకూడదు. మరి యొక్క సంగతి, హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి కావలసినటువంటిది మంచి పునాది మీద కట్టబడి ఉండాలి. ఈ రోజున చాలా రకాలైనటువంటి పునాదులు మనుషులు కలిగి ఉన్నారు. అయితే క్రైస్తవులైనటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ మంచి పునాది రాబోయే కాలం కొరకు వేసుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు.
తర్వాత ప్రియమైన వాళ్ళరా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా మంచి పోరాటము పోరాడాలి అంటున్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటము, మంచి పునాది. ఇవన్నీ మనము హృదయాన్ని స్థిరపరచుకోవడానికి, క్రీస్తు మీద మనము స్థిరముగా క్రీస్తు మీద మన పునాది వేసుకున్నప్పుడు మనము హృదయము క్రీస్తునందు స్థిరముగా ఉంటుందనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నదని చెప్తున్నాడు. అంటే ప్రభు స్థాపించినటువంటి ఆ పునాది ఏదైతే ఉందో ఆ పునాది మీద నువ్వు స్థిరంగా కట్టబడాలి. ఆ స్థిరంగా కట్టబడినప్పుడు నువ్వు నిజంగా మంచి పునాదిని వేసుకుంటావు. ఇది రాబోయే కాలంలో, అనగా తీర్పు దినమున నిన్ను రక్షించడానికి కూడా అవసరం అవుతుంది. కాబట్టి మంచి పునాదిని తమ కొరకు వేసుకోవాలని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. అలా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన యెడల ఇది మీకు కలుగును. చూసారా అండి, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు, అంటే మనకు వాక్యము ఏదైతే బోధిస్తుందో ఆ బోధించినప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు అంటున్నాడు. కనుక ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము మంచి పునాది మీద కట్టబడాలి అని దేవుడు మనలను కోరుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఈ విషయమై ఒక విషయాన్ని చూడవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో వాక్యం ఇలా సెలవిస్తుంది, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అంటున్నాడు. కనుక హృదయము స్థిరంగా ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తు వేసినటువంటి పునాది మీద కట్టబడాలి. యేసుక్రీస్తు స్థాపించబడినటువంటి ఆ సంఘములో నీవు ఉండినప్పుడు నీ హృదయము స్థిరముగా ఉంటుంది. కనుక పునాది మీద వేయబడిన తప్ప వేరొక పునాది ఎవ్వరు కూడా వేయలేరు. కాబట్టి ఈ పునాది యేసుక్రీస్తు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత హృదయం స్థిరముగా ఉండడానికి మంచి మనస్సాక్షి గలవారై ఉండాలి. మంచి మనస్సాక్షి. ప్రియమైన వాళ్ళరా, నిర్మలమైన మనస్సాక్షి అనే మాట మనము చూస్తూ ఉంటాం. మంచి మనస్సాక్షి అనేది చాలా అవసరం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. పౌలు మహాసభ వారి ఎదుట నిలిచి తీర్పు నిమిత్తం నిలిచినప్పుడు అక్కడ చెప్తున్నాడు, మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకునిచో ఉన్నాను. మంచి మనస్సాక్షి కలిగి క్రైస్తవం నడుచుకున్నప్పుడు అతని హృదయము స్థిరముగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సాక్షి సరిగా లేదో అతని హృదయం స్థిరంగా ఉండదు. వాడు తన ఇష్టానుసారంగా నడుచుకుంటాడు. దేవుని యొక్క బోధలో నుంచి, ఆయన మార్గంలోంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. ఆయనను వదిలేసే ప్రమాదం కూడా ఉంది. కారణం ఏంటంటే మంచి మనస్సాక్షి లేదు కనుక. ఈ రోజున సమాజంలో మంచి మనస్సాక్షి అనేది చాలా అవసరం. అది ఎంతగానో మనుషులు మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దేవుడు మహిమపరచబడడానికి మంచి మనస్సాక్షి అనేది చాలా ఉపయోగపడుతుంది. కనుక మంచి మనస్సాక్షి అనేది క్రైస్తవునికి చాలా అవసరంగా మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, ఉపదేశ సారం మీదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అని వాక్యం చెప్తుంది. కనుక మంచి మనస్సాక్షి,
నిష్కపటమైన విశ్వాసము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. పవిత్ర హృదయం నుండి ఇవి వస్తాయని వాక్యం చెప్తుంది. పవిత్ర హృదయం ఉన్నవారు, మంచి మనస్సాక్షి ఉన్నవారు, నిష్కపటమైన విశ్వాసం ఉన్నటువంటి వారు స్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు. స్థిరమైన హృదయం కలిగి ఉండవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. అలాగనే చూడండి, అదే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ప్రకారం చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ కూడా పౌలు తిమోతిని కోరుతున్నది ఏంటంటే, నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. హృదయము స్థిరపడాలంటే మంచి మనస్సాక్షి ఉండాలి, పవిత్రమైన హృదయం ఉండాలి. అంతేకాదు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు, మంచి విశ్వాసం కలిగిన వాడమై ఉండాలి. కనుక ఈ రోజున మనము సేవ చేసేవారైనా, అలాగే సంఘంలో ఉండే విశ్వాసులైనా, లేదా ఈ లోకంలో ఒక మంచివాడిగా జీవించాలని ఒక మనుషుడు అనుకున్న ప్రతి వారికి మంచి మనస్సాక్షి అనేది చాలా అవసరం. మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు లోకంలో చాలా అవినీతి దుర్మార్గము జరగకుండా కాపాడడానికి మంచి మనస్సాక్షి అనేది చాలా ఉపయోగపడుతుంది. కనుక హృదయమును స్థిరపరచుకోవడానికి మంచి మనస్సాక్షి అనేది చాలా అవసరం. తర్వాత మరి ఒక అంశాన్ని మనం చూసినప్పుడు, దేవునికి అనుకూలమైన ఆరాధన చేయువారై ఉండాలి. ప్రియమైన వారులారా, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మంచి హృదయం లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా, ఒక స్థిరమైనటువంటి మార్గంలో నువ్వు ఉండకుండా నువ్వు చేసే ఆరాధన ప్రభువునకు ఎలాగ ఇష్టమవుతుంది? ఆయన ఎలాగ మహింపరచబడతాడు? వాక్యం ఏం చెప్తుంది? ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తుంది. నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు అట్టి ఆరాధన దేవునికి యోగ్యముగా ఉంటుంది. మనుషులను కల్పించినటువంటి పద్ధతులు కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. కనుక మంచి ఆరాధన, వాక్యానుసారమైన ఆరాధన, దేవునికి అనుకూలమైనటువంటి ఆరాధన చేయాలి. ఎవరైతే అలాగ ఆరాధన చేశారో అది సత్యారాధన అవుతుంది. ఆ సత్యారాధన ద్వారా వారి హృదయం స్థిరముగా ఉంటుంది. లేదా మనుషుడు కల్పించినటువంటి విధానంలో తమకు నచ్చిన విధంగా ఆరాధించారనుకోండి, అట్టి ఆరాధన దేవునికి యోగ్యము కాదు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఒక మాట చెప్పాడు. 15వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులతో సువార్త పని చేస్తున్నప్పుడు 15వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కాబట్టి అంటే దేవునిని ఆరాధిస్తే నువ్వు సరి అయిన ఆరాధన జరపాలి. లేదు నీకు ఇష్టం వచ్చినటువంటి ఆరాధన జరుపుకున్నావు అనుకో, నీ హృదయము దేవుని ఎదుట స్థిరమైనదిగా లేదు. దీన్ని అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. 28వ అధ్యాయము 26వ వచనములో యెషయా గ్రంథములో చెప్పబడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వు అన్నది. గనుక వారు చెవులు మందములుగా విని కన్నులు మూసుకుని ఉన్నారని పరిశుద్ధాత్మ ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అని అక్కడ అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనములు. ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో మనము దేవుని ఆరాధించినప్పుడు మనము అండర్స్టాండింగ్ అంటే గ్రహించే స్వభావంతో మనము దేవుని ఆరాధించాలి. అది ఏమి చేస్తూ ఉన్నాం?
చదివే వాక్యము వాక్యానుసారముగా చదువుతున్నామా? బోధించే బోధ వాక్యానుసారంగా బోధిస్తున్నామా? తర్వాత తీసుకుంటున్నటువంటి ప్రభురాత్రి భోజనం లేదా కానుకలు ఇవన్నీ కూడా వాక్యానుసారం ఉన్నవాళ్ళేవో అనే సంగతిని మనం ఆలోచించాలి. వ్యర్థారాధనలో ప్రభువుకి ఇష్టం ఉండదు. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ఆరాధన చేసినప్పుడు మాత్రమే ఆయన మనందరి చేత ఆత్మతో సత్యముతో ఆరాధించబడతాడు. తర్వాత హృదయాన్ని స్థిరపరచుకోవడానికి సరి అయినటువంటి నిరీక్షణ అనేది చాలా అవసరం. క్రైస్తవునికి ప్రభు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనములోను, అలా మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండవద్దు అంటాడు. దాని అర్థం ఏంటంటే మనకి ప్రభు రెండవసారి వస్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మొదటి కొరింథీ పత్రికలో చెప్తున్నాడు 15వ అధ్యాయం 24వ వచనంలో, అటు తరువాత సమస్త బలమును అధికారమును ఆధిపత్యమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం మొదటి కొరింథీ 15:24. కాబట్టి మనము హృదయాన్ని స్థిరముగా ఉంచుకోవడానికి అవసరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. రోజున ఎన్నో విషయాల్లో మనము అనేక రకాలుగా బోధించబడుతూ ఉన్నాం. బోధించబడుతున్న ఎంతమంది హృదయం స్థిరముగా ఉంటుంది? కొంతమంది వివిధ రకాలైనటువంటి విధానాల వల్ల మళ్ళా లోకంలో కలిసిపోయే ప్రమాదం చూస్తూ ఉంటున్నాం. సరే, ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు తగ్గిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారి యొక్క నిరీక్షణ సరిగా లేదు. వారి హృదయాన్ని ఒకే బోధలో స్థిరపరచుకోలేదు. వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం స్థిరంగా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ అంటున్నాడు. మనకు కలుగునట్లు ఆ జీవంతో కూడినటువంటి నిరీక్షణ, ఆ నిత్య జీవము ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం పొందబోతున్నాం. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. ఎలాగ మరలా జన్మింపచేశాడంటే క్రీస్తునందు బాప్తిస్మము పొందుట ద్వారా మనము తిరిగి జన్మించాం. కనుక సరి అయినటువంటి నిరీక్షణ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనకు సరి అయిన నిరీక్షణ కోల్పోయామో మన హృదయము స్థిరముగా ఉండదనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సుమారు నేను చెప్పినటువంటి విషయాలు 8 విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ, మరి మీ హృదయము ఎలాగున ఉంది ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. మొదట స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నావా నువ్వు? రెండవ స్థిరమైన సంఘంలో ఉంటున్నావా? స్థిరమైన బోధ నీవు అనుసరిస్తూ ఉన్నావా? స్థిరమైన బోధన అంగీకరిస్తూ ఉన్నావా? 4వది, నానా విధములైన అన్ని బోధల వైపు త్రిప్పబడుతున్నావా? 5వది, నువ్వు ఉన్నటువంటి పునాది క్రీస్తు ప్రభువు చేత స్థాపించబడిందా లేదా మనుషులు కట్టిందా? సరి అయిన మార్గంలో నువ్వు నివాసం ఉంటూ ఉన్నావా? నీ పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకున్నావా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడ్డావా? తర్వాత మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావా? తర్వాత దేవునికి అనుకూలమైన ఆరాధన చేస్తూ ఉన్నావా? సరి అయిన నిరీక్షణ కలిగి ఉన్నావా? ఈ సంగతులు మనలో ప్రతి వారు పరిశీలించుకోవాలని కోరుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. అది ఇలాగనే మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. కాబట్టి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. కనుక హృదయమును స్థిరముగా ఉంచుకోవాలని ప్రభు పేరట
ప్రభు పేట కోరుతున్నాం. ఈ అన్ని సంగతులు మనం క్రీస్తులో మన హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. మరి మనము చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. అత్యంత కృపయు కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, హృదయమును స్థిరపరచుకుంటా అనే అంశముల మీద మీరు మాట్లాడారు వాక్యం ద్వారా మాతో. ప్రభువా, ఈ బోధ వినినటువంటి వారిని నాయన మీ చేతులకి అప్పగించుకుంటూ ఉన్నాం. అట్టి స్థితిలో వారు కొనసాగుతున్నారో లేదో వారికి వారు స్వపరీక్ష చేసుకునేటట్లు సహాయం చేయండి దేవా. మేము ఈ లోకంలో జీవించినప్పుడు అనేక రకములైనటువంటి బోధలు మమ్మలను కలవరపరుస్తూ ఉంటాయి. నానా విధములైన అన్య బోధల వైపు తిరిగిపోకుండా నాయన మీరు మాకు ఆజ్ఞాపించిన బోధ, అపోస్తుల ద్వారా అప్పగించబడినటువంటి బోధలో మేము స్థిరముగా ఉండి మా హృదయమును స్థిరపరచుకునేటట్లు సహాయం చేయండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవా, ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యముని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి హృదయములను కూడా స్థిరపరచినట్లు మీ సహాయం అందించమని, అలాగనే ప్రభువ మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఈ కార్యక్రమం చేయుటకు మీరు సహాయపడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహకరించిన సహోదరులను కూడా మీరు దీవించమని, ఇలాగున వాక్యం అనేకులను చేరునట్లు ప్రతి కుటుంబాన్ని దీవించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. Thanks for watching. Thanks for watching.